హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో టమాటో ఊరగాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా టమాటో ఊరగాయ అంటే ముక్కలను ఊరబెట్టి ఎండలో పెట్టి చేస్తాం కదండి. కానీ ఈ ఊరగాయకి అవి ఏమీ అవసరం ఉండదు, అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. టమాటో ఊరగాయకి టమాటోలు కేజీ తీసుకున్నానండి. ఇలా బాగా పండిన కాయలు, గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా ఉండాలి, ఏమాత్రం మెత్తగా ఉండకూడదు. ఊరగాయ కదా, మెత్తగా ఉన్న కాయలు తీసుకుంటే త్వరగా పాడవుతుంది, రుచి కూడా అంత బాగుండదు. టమాటోల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి ఫ్యాన్ గాలికి కాసేపు ఆరనివ్వాలండి. ఏమాత్రం తడి ఉండకూడదు. తడి ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక టమాటోని 8 ముక్కలుగా కట్ చేయాలి, మరి చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు. చూడండి, అన్ని ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. చూడండి, ఇలా కప్పు నిండుగా తీసుకోవాలి. నాకు ఈ కప్పుతో 6 కప్పుల ముక్కలైనవి. ఇప్పుడు ఇదే కప్పుతో ఉప్పు, కారం అన్నీ వేసుకుంటే సమానంగా సరిపోతాయి. కేజీ కాయలండి, కేజీకి ఇలా 6 కప్పుల ముక్కలైనవి. 6 కప్పుల ముక్కలకి అదే కప్పుతో 1 కప్పు చింతపండు తీసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే ఇది 100 గ్రాముల చింతపండు. ఇందులో గింజలు, పీచు ఏమన్నా ఉన్నా తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టమాటో ముక్కలు మగ్గించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. 6 కప్పుల టమాటో ముక్కలకి అరకప్పు నూనె వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నూనె వేడయ్యాక టమాటో ముక్కలు, అరకప్పు కల్లుప్పు. ఇది గ్రాముల్లో చూసుకుంటే 110 గ్రాముల కల్లుప్పు అండి. కల్లుప్పు అయితేనే బాగుంటుంది, మెత్తటుప్పు కంటే కూడా. ఇలా ఉప్పు వేసుకున్నాక చింతపండు కూడా అక్కడక్కడ పొడి పొడిగా వేసుకోవాలి, ఒకే చోట ముద్దలా వేయకూడదు. ఇలా చింతపండు వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం వెంటనే కదపడానికి కూడా వీలవదు కాబట్టి ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కలుపుకోవచ్చు. చూడండి, ఇది కొంచెం మగ్గింది కదా. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం నీరు వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు పైకి కిందకి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇది మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మంట మాత్రం పెంచకూడదండి, తక్కువ మంటలోనే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగంటుకుంటుందండి. సగం పైన మగ్గేంత వరకు ఇలా మూత పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఈ విధంగా మగ్గిన తర్వాత గరిటెతో ఒకసారి మెదుపుకోవాలి. లైట్గా మెదుపుకోవాలండి, మరీ మెత్తని గుజ్జులాగా ఉండకూడదు. ఇలా కొంచెం మెదిపిన తర్వాత ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. మూత పెట్టకుండానే కొంచెం దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఇందులో నీరు తగ్గి ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. ఇది బాగా చల్లారాలి. ఇంతకన్నా దగ్గర పడే వరకు ఉడికిస్తే మనకి ఊరగాయ బాగా గట్టిగా ఉంటుందండి. ఇది చల్లారే లోపల మెంతిపిండి, ఆవుపిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కేజీ టమాటోలకి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడింది అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది. అలాగే మెంతులు సరిగ్గా వేగకపోయినా చిరుచేదొచ్చినట్టు ఉంటాయి. చూడండి, ఇది ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఆవు పిండి, మెంతిపిండి తయారైంది. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 6 కప్పుల టమాటో ముక్కలకి అదే కప్పుతో 2 కప్పుల వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, నేను పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నానండి. 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటో ఊరగాయకి పోపు కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుందండి. మీకు ఇంత వద్దు అనుకుంటే తగ్గించైనా వేసుకోవచ్చు. చూడండి, పోపు అంతా ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవచ్చు. ఆ వేడికే అవి వేగిపోతాయండి. ఇలా అయితే మీకు ఎండుమిర్చి రంగు మారకుండా ఉంటాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు,
పావు స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. ఇదంతా బాగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. మనం ముందుగా మగ్గించుకున్న టమాటో, చింతపండు కూడా బాగా చల్లారిందండి. ఇలా చల్లగా అవ్వాలి, అసలు వేడి ఉండకూడదు. వేడి మీద కలిపితే మీకు రంగు మారిపోయి చేదొచ్చినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు 6 కప్పుల టమాటో ముక్కలకి అదే కప్పుతో 1 కప్పు కారం వేసుకోవాలి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చిన కారం ఏదైనా వేసుకోవచ్చు. ఊరగాయ కారం వేసుకోవాలి, కూర కారం వేసుకోకూడదు. ఇలా కారం వేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసుకోవాలి. పోపు కూడా బాగా చల్లారాలండి, ఏమాత్రం వేడి ఉండకూడదు. అలాగే మేము టమాటో ఊరగాయకి టమాటోని, చింతపండుని మగ్గించిన తర్వాత మిక్సీ పట్టమండి. మిక్సీ పడితే మరీ మెత్తగా ఉంటుందని. ఇలా అయితే మీకు ఊరగాయ బాగుంటుంది, చూడడానికి తినడానికి కూడా మరీ మెత్తగా ఉండదు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, టమాటో ఊరగాయ తయారైంది. చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలి అనిపించేంత బాగుంటుంది. ఒకరోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక రుచి చూసుకొని అంతగా ఉప్పు తగ్గినా, కారం తగ్గినా వేసుకోవచ్చు. ఇంకేమీ పట్టవండి, మనం వేసిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. అంతగా తక్కువైతే కనుక వేసుకోవచ్చు. కాకపోతే ఈ ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. బయట ఒక 10 రోజుల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఉంటుంది, అస్సలు పాడవదు. మనం ఇది అప్పటికప్పుడు చేసాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదండి. మామూలుగా ఎండలో పెట్టి ఊరబెట్టి చేసిందైతే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.